బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా వరుస ఓటముల తర్వాత గడిచిన ఏడాది జరిగినటువంటి లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 39 సీట్లకే పరిమితమైంది. ప్రస్తుతం ఆ పార్టీ సంఖ్య 35 ఎమ్మెల్యేలకు మాత్రమే చేరుకుంది. వచ్చే రోజుల్లో కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ వైపు, మరికొంతమంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా డౌట్ గానే కనిపిస్తుంది. మొత్తం మీద ఆ పార్టీ వరుస ఓటములు తర్వాత ఆ పార్టీలో ఇప్పటికైనా సరే అంతర్మదనం మొదలైందా లేదా ఆ పార్టీని రిపేర్ చేసుకునేటువంటి పని కేసీఆర్ చేస్తున్నారు. మనకున్నటువంటి సమాచారం మేరకు ఆ పార్టీని పూర్తిగా సంస్థాగతంగా ప్రక్షాళన చేయాలనేటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. టాప్ టు బాటం నేతల విషయంలో కొంత అసంతృప్తితో ఉన్నటువంటి కేసీఆర్ కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలనేటువంటి యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ భవన్లో మా ప్రతినిధి నరసింహరావు ఉన్నారు. నరసింహరావుతో మాట్లాడదాం. నరసింహరావు, వరుస ఓటముల తర్వాత ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా ఈ ఓటముల కారణాల విషయంలో ఏమైనా సమీక్ష జరుగుతోందా? ముఖ్యంగా పార్టీ ప్రక్షాళన విషయంలో కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే వచ్చేటువంటి ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, అలానే మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ వరుస ఓటముల ప్రభావం ఆ ఎన్నికల్లో కూడా ఉంటే ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగనే చెప్పవచ్చు. కనుక కేసీఆర్ పూర్తిగా టాప్ టు బాటం పార్టీని ప్రక్షాళన చేయాలనేటువంటి యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ మీద కూడా గడిచిన కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కూడా రకరకాల ఊహాగానాలు, చర్చలు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా గతంలో ఎన్నడూ లేనటువంటి ఒక ఘోరమైనటువంటి పరాజయాన్ని బీఆర్ఎస్ పార్టీ మొన్నటి లోక్సభ ఎన్నికల్లో మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీ కేడర్ అంతా కూడా నైరాశ్యం ఉంది. పార్టీలో ఒక వైరాగ్యము అలుముకున్నటువంటి పరిస్థితి, నేతల్లో ఒక భవిష్యత్తు పైన ఆందోళన ఏర్పడింది. ఇలాంటి ఒక స్తబ్దత కలిగినటువంటి పరిస్థితుల నుంచి పార్టీ కేడర్ని మళ్ళీ గాడిలో పెట్టి పార్టీ కోసం పనిచేసే విధంగా నిలుపుకోవాల్సినటువంటి అవసరమైతే బీఆర్ఎస్ పార్టీకి ఏర్పడింది. ఎందుకంటే గతంలో పార్టీ పెట్టినప్పటి నుంచి తర్వాత క్రమంలో తెలంగాణ ఏర్పడేంత వరకు కూడా అనేక ఎత్తుపల్లాలని బీఆర్ఎస్ పార్టీ చూసింది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది అనేటువంటి స్థాయికి వెళ్ళింది. కానీ ఆ తర్వాత క్రమంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ డౌన్ఫాల్ అనేటువంటిది ప్రారంభమైపోయింది. నిజానికి మొన్నటి ఎన్నికల్లోనే బీఆర్ఎస్ పార్టీ 103 స్థానాల నుంచి 39 స్థానాలకి బీఆర్ఎస్ పార్టీ పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాన్ని బలంగా నమ్ముకుంది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఆ రైతులు కూడా బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంది అని చెప్పి నమ్మకం పెట్టుకున్నటువంటి రైతుల్లోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత రూరల్లోనే కనిపించింది. జిల్లాలనే తుడిచిపెట్టుకేసుకపోయింది. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అక్కడ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీకే ఏకపక్షమైనటువంటి విజయాలు జిల్లాల్లో, రూరల్ ప్రాంతాల్లోనే లభించాయి. అక్కడి నుంచి లోక్సభ ఎన్నికల్లో తిరిగి పుంజుకుంటామని చెప్పి భావించింది. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగారు. రైతు ఎజెండాను ముందుకు తీసుకువెళ్లారు. రైతులకి తీవ్ర అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, విద్యుత్ సమస్య వచ్చింది, రైతు బంధు ఇవ్వడం లేదు అని చెప్పి పెద్ద ఎత్తున జనాల్లోకి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. బస్సు యాత్ర మొదలుపెట్టిన తర్వాత అనూహ్యమైనటువంటి స్పందన కూడా బస్సు యాత్రలకు వచ్చింది. దాంతో కేసీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఇక లోక్సభ ఎన్నికల్లో తిరిగి పుంజుకుంటామనేటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంది. కానీ తీవ్ర ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే ఘోరమైనటువంటి ఫలితాలని చవిచూసింది బీఆర్ఎస్ పార్టీ. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఎప్పుడూ కూడా లోక్సభలో ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి వచ్చేది లేదు. కానీ ఈసారి అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. దాదాపుగా అసెంబ్లీ ఎన్నికలకి ఇప్పటికీ 51 లక్షల పైచిలకు ఓట్ల తగ్గిపోయింది. 21% ఓటు షేర్ను బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. ఇలాంటి సందర్భంలో పార్టీ క్యాడర్ని ఒక జోష్ నింపడం కోసము త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. అందుకోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. నిజానికి ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం పెట్టి పార్టీకి దిశానిర్దేశం చేసుకోవాల్సి ఉంది. కానీ మొన్న ఎన్నికల సందర్భంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోలేకపోయారు. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని ప్లీనరీని నిర్వహించి ప్లీనరీ వేదికగా పార్టీ ప్రక్షాళనకి శ్రీకారం చుట్టాలి. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకుంటారనేటువంటి విస్తృతమైన చర్చ ఇంటర్నల్ గా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతూ ఉంది. రైట్. మొత్తం మీద బీజేపీకి తెలంగాణ ఉద్యమంతో ముఖ్యంగా తెలంగాణ నేపథ్యం ఉన్నటువంటి ఈటెల రాజేందర్ దక్కేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా జోష్లో ఉంది. రేవంత్ రెడ్డి కూడా చాలా ఉత్సాహంగా ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో తన భవిష్యత్తును మళ్ళీ పునర్నిర్మించుకునేటువంటి పనిలో కేసీఆర్ ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి సమూల ప్రక్షాళనతో పాటుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ విషయంలో కూడా ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారనేటువంటి చర్చ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది. మొత్తం మీద తెలంగాణలో ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక వచ్చేటువంటి రోజుల్లో పార్టీల మధ్య ఎట్లాంటి పోరు ఉండబోతుంది,
కొత్త సారథులు. సో ఎట్లాంటి పోటీ ఇవ్వబోతున్నారు అనేది మాత్రం కొంత ప్రచారంగా అయితే